మనం డేటా మైనింగ్లో సెకండ్ యూనిట్ ఏంటంటే డేటా వేరోస్ అండ్ ఓలాప్. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈ చాప్టర్లో డేటా వేరోస్ అండ్ డేటా వేరోస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, అంటే డేటా వేరోస్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. డేటా వేరోస్ అనేది ఒక రిపోజిటరీ. మీకు ఐడియా ఉంటే గిట్హబ్ రిపోజిటరీ తెలుసా? అక్కడ మన కోడ్ అంటే డంప్ చేసి అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ ఆ టైప్లో. మీకు ఐడియా లేకపోయినా పర్లేదు, దానికి సంబంధం లేదు. ఎగ్జాంపుల్ చెప్పిన అంటే డేటా వేరోస్ అనేది ఒక సెంట్రలైజ్ రిపోజిటరీ. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక లార్జ్ వాల్యూమ్ ఆఫ్ స్ట్రక్చర్ డేటాని ఎక్కడ డిఫరెంట్ సోర్సెస్ నుంచి అయినా సరే, వెబ్సైట్ నుంచి తీసుకురా, యాప్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే, డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఒక లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ డేటా వేరోస్లో. ఓకేనా? ఎందుకు డిజైన్ చేసిందంటే ఫర్ క్యూరింగ్ కానీ అనాలిసిస్కి, క్యూరింగ్ అండ్ రీరైట్ ఆఫ్ క్యూరీస్ ఉంటాయి కదా, అది ఎస్క్యూఎల్ క్యూరీస్ మీకు ఐడియా ఉంటుంది. సో ఆ క్యూరింగ్కి అనాలిసిస్ చేయడానికి డేటా కోసం డిజైన్ చేసిండు. ట్రాన్సాక్షన్ కోసం డిజైన్ చేయాలి దీన్ని డేటా వేరోస్. ఎందుకంటే ట్రాన్సాక్షన్కి మళ్ళీ వేరే ఉంటుంది మనకు, దాన్ని ఏమంటారు, అది ఇది ఉంటుంది ఓలాప్ ఓఎల్ఏటీపీ అని ఆపరేషనల్ డేటాబేస్ ఉంటుంది. అది ట్రాన్సాక్షన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం కానీ. సో ఇదైతే మనకి దేనికోసం డిస్కస్ చేసిండ్రు, దేనికోసం ట్రై చేసిండ్రు అంటే క్యూరీ అండ్ అనాలిసిస్ చేసిండు, దానికోసం ట్రై చేసిండ్రు. ఇంకా ఇది ఒక క్రూషియల్ కాంపోనెంట్ అనమాట డేటా మైనింగ్లో. ఎందుకో మీకు కొంచెం వీడియో ముందుకెళ్ళిన కూడా మీకు అర్థమవుతుంది. ఈ ఆర్గనైజేషన్కి ఎనేబుల్స్ ఏంటిది, టు డ్రైవ్ ఇన్సైట్స్ ఫ్రమ్ రిజిస్టర్. సో ఈ ఆర్గనైజేషన్ దాని యొక్క హిస్టరీ డేటా అంటే దాని దగ్గర స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇన్సైట్స్ అంటే డీప్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ హిస్టరీకి డేటా ఉంటుందో దాని నుంచి నెక్స్ట్ ఏం చేయాలి అనేసి దాన్ని కొంచెం ఇంకా బాగా అర్థం చేసుకొని ముందుకెళ్ళచ్చు ఆర్గనైజేషన్. సో ఇది ఒక క్రూషియల్ కాంపోనెంట్ అయిపోతుంది డేటా మైనింగ్లో ఆర్గనైజేషన్స్ కూడా. సో ఇప్పుడు బేసిక్ డెఫినేషన్ చూద్దాం. డేటా మైనింగ్ ఒక బేసిక్ డెఫినేషన్ అంటే ఇది ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇంటిగ్రేటెడ్, టైం వేరియంట్ అండ్ నాన్ వాలటైల్. నాన్ వాలటైల్ అంటే, వాలటైల్ అంటే ఇప్పుడు పవర్ ఆఫ్ అయిపోయినా అనుకో, కరెంట్ పోయినా, పవర్ ఆఫ్ అయిపోయినా, ఎలక్ట్రిసిటీ లేకపోయినా, బేసిక్ టర్మ్లో చెప్తున్నా, పవర్ ఆఫ్ అయిపోయినాక దాని లోపల డేటా అంటే ఎరేజ్ అయిపోతుంది. అది వాలటైల్ అంటే. నాన్ వాలటైల్ అంటే ఈవెన్ పవర్ ఆఫ్ అయినా కూడా దానిలో డేటా ఉంటే ఏం ఎరేజ్ అయ్యదు, అంటే ఉంటుంది అలా అనమాట. అది నాన్ వాలటైల్. ఇప్పుడు మన డేటా వేరోస్ అనేది నాన్ వాలటైల్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ సపోజ్ డెసిషన్ మేకింగ్. ఓకేనా? ఇది ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంట, ఇంటిగ్రేటెడ్, టైం వేరియంట్ అండ్ నాన్ వాలటైల్. ఏం చేస్తుంది, డేటాని కలెక్ట్ చేస్తుంది. ఇది డెసిషన్ మేకింగ్ సపోజ్ చేస్తుంది. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఏ డేటా వేరోస్. ఓకేనా? కనిపిస్తుంది కదా. అయినా ఈ పీడిఎఫ్స్ అన్ని డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి సార్, డ్రైవ్ లింక్లో. తర్వాత ఇప్పుడు దీని యొక్క క్యారెక్టర్స్ చూద్దాం. మీరు ఒక సబ్జెక్ట్ చాలా మేజర్ సబ్జెక్ట్స్కి ఆర్గనైజ్ అయ్యి ఉంది వేరోస్. లైక్ సేల్స్ కోసమైనా, కస్టమర్స్ కోసమైనా, ప్రొడక్ట్స్ అయినా వాళ్ళ డేటా అంటే డేటా వేరోస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్. ఇది ఏం చేస్తుంది, ఒక డేటా సేమ్ నేను ఈ లొకేషన్ నుంచి తీసుకుంటా, ఈ సోర్స్ నుంచి తీసుకుంటా, వేరే టైప్ ఆఫ్ సోర్స్ నుంచి డేటా ఇస్తే నేను తీసుకున్నాను లేదు. సో నువ్వు ఎక్కడ నుంచి తీసుకు ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ నువ్వు డేటా తీసుకొచ్చినా ఐ కెన్ స్టోర్ ఇట్ అంటుంది. అందుకే ఇంటిగ్రేటెడ్. దట్ టైం వేరియంట్స్. ఈ స్టోర్స్ స్ట్రిక్ట్ డేటా నుంచి అంటే స్టోర్ చేసుకుంటుంది. నాన్ వాలటైల్. ఇంకా ఈ నాన్ వాలటైల్ రీడ్ ఓన్లీ, డస్ నాట్ చేంజ్ ఫ్రీక్వెంట్. అంటే కరెంట్ పోయినప్పుడల్లా లోపల ఉన్న డేటా అంటే ఏరైపోవడం, అంటే పవర్ ఆఫ్ అయినప్పుడు. సో ఈస్ నాన్ వాలటైల్ ఈజ్ ద బేసిక్ బెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ డిస్ట్. తర్వాత అసలు డేటా వేరియస్ కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ డేటా సోర్స్ ఉంటుంది. డేటా సోర్సెస్లో ఏముంటాయంటే ఆపరేషనల్ డేటాబేసెస్, ఎక్స్టర్నల్ సోర్సెస్, లెగసీ సిస్టమ్స్ ఉంటాయి. ఈటీసీ అని ఉంటాయి, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అని. ఇది ఏం చేస్తుందంటే డేటాని ఎక్స్ట్రాక్టింగ్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, ఎంత సూటబుల్ ఫార్మాట్లో వాళ్ళకి కావాల్సిన సూటబుల్ ఫార్మాట్లో ట్రాన్స్ఫార్మ్ చేసుకొని అది డేటా వేరోస్కి లోడ్ చేసుకుంటుంది. ఏ ఫార్మాట్లో వాడితే ఆ ఫార్మాట్లో డేటా వేరోస్లో లోడ్ కాదు కదా. సో ఫస్ట్ ఏం చేస్తుంది, డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సూటబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి డేటాను లోడ్ చేసుకుంటుంది. అది ఈటీఎల్ అంటారు. ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ డేటా వేరోస్. థర్డ్ డేటా స్టోరేజ్. సో ఆర్గనైజ్డ్ డేటాబేస్ టిపికల్ యూజింగ్ ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెసింగ్, ఓఎల్ఏపి. మన చాప్టర్ పేరు ఓఎల్ఏప్. దాని ఫుల్ ఫామ్ ఆన్లైన్ ఎనాలిటిక్ ప్రాసెసింగ్ స్ట్రక్చర్స్. ఓకేనా? ఒక ఆర్గనైజ్ చేస్తుంది డేటాబేస్. ఎలా ఆర్గనైజ్ చేస్తుందంటే ఓలాప్ వాడి, ఓలాప్ స్ట్రక్చర్స్ వాడి. తర్వాత మెటా డేటా ఉంటుంది. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా స్టోర్ అయ్యింది, ప్రాసెస్ అయింది అని మెటా డేటా దగ్గర ఉంటుంది. తర్వాత క్యూరీ అండ్ రిపోర్టింగ్ టూల్స్ యూజ్డ్ ఫర్ ఈ క్యూరీ అండ్ రిపోర్టింగ్ టూల్స్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ డేటా వేరోస్. ఇది ఏం చేస్తుంది, డేటా అనాలిసిస్కి యూజ్ చేస్తుంది. దాన్ని ఎలాంటి ఆ టూల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చింది, లైక్ బిఎల్ టూల్స్ కానీ, డాష్ బోర్డ్స్ కానీ, ఎస్క్యూఎల్ క్వెరీస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డేటా వేరియస్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాం. ఇది ఎట్లా మనం ఫర్దర్ వీడియోలో సపరేట్ వీడియో ఉంటుంది ఆర్కిటెక్చర్స్ పైన. ఇది జస్ట్ ఇప్పుడు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లాంటిది చిన్న
ఓవర్వ్యూ. సింగిల్ టైర్, 2 టైర్, 3 టైర్. సింగిల్ టైర్ అనేది సింపుల్ అనేది ఎక్కువ ఈ వాడరు ఎవరు. ఏం చేస్తారంటే ఆపరేషనల్ అని అనలిటికల్ డేటాని కంబైన్ చేస్తారు. వేరస్ 2 టైర్ అనేది డేటా వేరోస్ అండ్ ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ రెండు సపరేట్ ఉంటాయి. ఓకేనా, మనం 2 టైర్ డిస్కస్ చేద్దాం వచ్చే వీడియోస్లో. అండ్ 3 టైర్ 4 టైర్ కూడా డిస్కస్ చేద్దాం. 3 టైర్ అనేది చాలా వరకు వాడేది మనం. అది బాటమ్ టైర్లో 3 టైర్లో కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. బాటమ్, మిడిల్, అప్. బాటంలో ఏముంటుందంటే డేటాబేసెస్ ఉంటాయి. మిడిల్లో OLAP ఇంజిన్ ఉంటుంది, ఇది ప్రాసెసింగ్ చేస్తారు క్వీరీస్ని. టాప్ టైర్లో క్లయింట్ టూల్స్ ఉంటాయి, క్లయింట్ కావాల్సిన టూల్స్ లైక్ డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్. మళ్ళీ ఈ డేటా వేరోజింగ్ ఇంత చదువుకుంటున్నాం కదా, దీని అవసరం ఏముంది డేటా మైనింగ్లో అని వెళ్తే, ఇది డేటా మైనింగ్ అంటే ఏంటిది? డేటాని మైన్ చేయడం అంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ని ఎక్కడి నుంచో మైన్ చేస్తున్నావు. ఇక డేటా వేరోస్లో ఆల్రెడీ మంచి స్ట్రక్చర్ డేటానే తీసుకుంటుంది. అది అంటే క్లీన్ చేసి డేటా పెడుతుంది, అంటే అన్నం కలిపి పెట్టినట్టు డేటా వేరోస్లో. సో ఆ నుంచి ఈజీగా డేటా మైనింగ్కి సింపుల్ అయిపోతుంది. ఆ నుంచి డేటా వేరోస్ తీసుకోండి. సో అదే అంటుంది, డేటా మైనింగ్ ఎక్స్ట్రాక్ట్ యూస్ఫుల్ ప్యాటర్న్స్ అండ్ నాలెడ్జ్. ఎక్కడ నుంచి? ఫ్రమ్ లార్జ్ డేటా సెట్స్ నుంచి. సో ప్యాటర్న్స్, దానికి కావాల్సిన ప్యాటర్న్స్ నాలెడ్జ్ తీసుకుంటుంది లార్జ్ డేటా సెట్స్ నుంచి. సో ఏదైతే డేటా వేర్స్ ఉందో ఆల్రెడీ అలా క్లీన్ స్ట్రక్చర్డ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు డేటా మైనింగ్కి ఇంకా సింపుల్ ఎఫిషియెంట్ అయిపోతుంది. అదే అంటుండు. దాని చిన్న పాయింట్స్ రాసినాం. ప్రిపేర్ డేటా ఫర్ అనాలిసిస్. ఆల్రెడీ హిస్టారికల్ డేటా రిక్వైర్స్ ఫర్ డిస్కవరింగ్ ట్రెండ్స్. సో అదంటే మన డేటా వేరోస్లో ఉంటుంది. అండ్ ఇన్షూర్ డేటా క్వాలిటీ, ఎందుకంటే దాని ఇన్కన్సిస్టెంట్, నాయిస్ డేటా అంటే ముందు రిమూవ్ చేసి డేటా వేరోస్లో స్టోర్ చేసుకుంటుంది. సో మనకి సింపుల్గా చెప్తుంది డేటా మైనింగ్కి. రిమూవ్స్ ఇన్కన్సిస్టెన్స్ ఎర్రర్స్ బిఫోర్ అనాలిసిస్. తర్వాత ఎనేబుల్స్ ఫాస్టర్ క్వీరీస్, ఆప్టిమైజ్ ఫర్ కాంప్లెక్స్ క్వీరీస్ త్రూ ఇండెక్సింగ్ అండ్ OLAP క్యూబ్స్. సో మనకి ఏమైనా సింపుల్గా ఫాస్ట్గా క్యూరీస్ వస్తాయి, ఎందుకంటే మనం OLAP క్యూబ్స్ కానీ అండ్ ఇండెక్సింగ్ వాడతాం కాబట్టి. కాంప్లెక్స్ ఆప్టిమైజ్ ఉంటాయి, అంటే ఏదైతే కాంప్లెక్స్ క్యూరీస్ ఉన్నాయో అవి ఆప్టిమైజ్ ఉంటాయి కాబట్టి మనకు సింపుల్ అయిపోతుంది డేటా మైనింగ్కి. సో ఇదంతా a brief introduction about the data warehouse.